అనుభవమే అన్నీ నేర్పిస్తుంది. ఒకసారి ఇంద్రుడు భూలోకం ఎలా ఉందో చూద్దామని ఆకాశంలో తిరుగుతున్నట్ట. అలా తిరుగుతూ ఉంటే ఆయనకి ఒక చోట ఒక మేకలు కాసేవాడు కనపడ్డాడు. వాడు కొండ మీద వెదురు బొంగులు తడికలతో ఒక గుడిసె వేసుకుంటూ ఉన్నాడు. అది చూసి ఇంద్రుడు కిందకి దిగొచ్చి, ఈ కొండ మీద ఎవరూ లేని చోట తడికలతో గుడిసేస్తున్నావు, గాలి వాన వస్తే ఎలా నిలబడుతుంది, కొట్టుకుపోదా అని అడిగట్ట. దానికి ఆ పశువుల కాపరి నవ్వి, ఇంకెక్కడ వాన స్వామి, మేఘాలన్నీ ఎప్పుడూ కురిసెళ్లిపోయాయి, ఇంకో 3 నెలల వరకు వాన కూడా కాదు కదా, తుంపర్లు కూడా రావు, అందుకే ఈ పాక వేసుకుని మేకలు మేపుకుంటూ ఉన్నా అన్నాడు. ఆ మాటలకి ఇంద్రుడు వాడి వంక చూసి, నీకెలా తెలుసు 3 నెలల వరకు వానలు రావని, మధ్యలో వస్తే ఏం చేస్తావు అని అడిగట్ట. దానికి ఆ పశువులు కాపరి నవ్వి, స్వామి, వానలు ఎప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో ఈ భూమి మీద బతికే నాలాంటి మట్టి మనుషులకే తెలుస్తుంది గాని చల్లగా ఇంద్రలోకంలో కూర్చుంటే నీకెలా తెలుస్తుంది స్వామి అన్నట్ట. ఆ మాటలకి ఇంద్రుడు, అరెరే ఎంత పొగరు వీడికి, నన్నే అంత మాట అంటాడా, ఉండు వీడి పని చెప్తా అనుకుంటూ వానలు కురిపించే వరుణదేవుడి దగ్గరికి పోయి, వరుణదేవా, అదిగో ఆ కొండ మీద ఒకడు పాక వేసుకుంటూ ఉన్నాడు చూడు, అక్కడికి ఒక్కసారి మేఘాలన్నింటినీ పంపి భూమి మీద ఆకాశం కలిసిపోయేలా పెద్ద వాన కురిపించు అన్నాడు. ఆ మాటలకి వరుణదేవుడు, అయ్యయ్యో స్వామి, కోరక ఒక్క కోరిక కోరావు, కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, మేఘాలన్నింటినీ పడమటి దేశాల వైపు పంపించేశాను, ఇప్పటికే అవి చాలా దూరం వెళ్లిపోయాయి, ఇప్పటికిప్పుడు పిలుచుకు రావాలన్నా చాలా రోజులు పడుతుంది, 3 నెలలు ఆగు స్వామి, నువ్వు చెప్పిన చోటకి పంపిస్తా అన్నాడు. ఇంద్రుడు ఏమీ చేయలేక మట్టసంగా దేవలోకానికి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా 3 నెలలు గడిచిపోయాయి. ఇంద్రుడు మళ్ళీ ఒకసారి ఆకాశంలో అలా తిరుగుతూ మళ్ళీ అదే కొండ మీదకి వచ్చాడు. చూస్తే ఇంకేముంది, ఆ పశువుల కాపరి అక్కడున్న పాక విప్పుతూ కనిపించాడు. అది చూసి ఇంద్రుడు కిందకి దిగొచ్చి, అదేంటి అప్పుడే అలా పాక విప్పుకుపోతున్నావు అని అడిగాడు పశువుల కాపరి. దానికి వాడు నవ్వి, స్వామి, తొందరలో వానలు పడబోతున్నాయి, అందుకే అవి రాకముందే ఇప్పుకుని పశువుల్ని ఇంటికి తోలుకుని పోవాలి అన్నాడు. వానలు వస్తాయని నీకెలా తెలుసు మళ్ళీ అడిగాడు ఇంద్రుడు. వాడు చిరునవ్వు నవ్వి, చూడు స్వామి, ఈ నేల మీద కష్టం చేసుకుని బతికేటోడిని తెలుస్తాది, ఆకాశం గురించి భూమి గురించి, అంతేగాని ఏ కష్టము లేని మీకేం తెలుస్తుంది స్వామి అన్నాడు. ఆ మాటలకి ఇంద్రుడు, వీడికి ఇంకా పొగరెక్కినట్టుగా ఉంది, చూస్తాను, ఇక్కడ వానలు ఎలా కురవ్వో చూస్తాననుకుంటూ రయ్యమని మళ్ళీ వానలు కురిపించే వరుణదేవుడి దగ్గరికి వెళ్ళాడు. వానదేవా, అదిగో ఆ కొండల మీద ఒకడు తడికలతో చేసిన ఇంటిని విప్పుతున్నాడు చూడు, అక్కడ ఈ మాత్రం ఈసారి ఒక్క బొట్టు వాన కూడా కురిపించద్దు, సరేనా అన్నాడు. ఆ మాటలకి వరుణదేవుడు, అయ్యయ్యో అదేంటి స్వామి, అలా మాట మారుస్తున్నావు, అడగక అడిగావు కదా అని పడమటి దేశాల్లో వానలు కురిపించిన మేఘాలు తిరిగి వస్తూనే ఇంతకు ముందు నువ్వు చెప్పిన కొండ దగ్గరికే పంపించేశాను, ఇప్పటికే అవి చాలా దూరం వెళ్లిపోయి ఉంటాయి, వాటిని ఆపడం ఇంకా నా చేతుల్లో లేదు అన్నాడు. ఆ మాటలకి ఇంద్రుడు నవ్వుకుని, ఆ మట్టి మనిషి చెప్పింది నిజమే, ఎప్పుడు వానొస్తుంది, ఎప్పుడు గాలొస్తుంది, పంట చేతికి వస్తుందో ఎప్పుడు కరువు వస్తుందో, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ పనులు చేసే వాళ్ళకే తెలిసినట్టు ఊరికే చూసే మళ్ళాంటి వాళ్ళకేం తెలుస్తాయి అన్నాడు. ఏదైనా అనుభవమే అన్నీ నేర్పిస్తూ ఉంటుంది అనుకుంటూ మాట్లాడకుండా ఇంద్రలోకానికి వెళ్ళిపోయాడు.